పట్టణాల్లో వీధి కుక్కల పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకి తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. నిన్న హైదరాబాద్ శివార్లో మూగ బాలుడిపై 8 వీధి కుక్కలు దాడి చేసిన ఘటన మరవక ముందే ఇవాళ మెదక్ జిల్లా నరసాపూర్ మున్సిపాలిటీలో మరో ఘటన జరిగింది. 14వ వార్డులో 6 సంవత్సరాల బాలుడు షేక్ అలీపై 5-6 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కూలిపోయిన పాత గోడల మధ్యకు షేక్ అలీని లాక్కెళ్లాయి. స్థానికులు చూసి వెంటపడడంతో వీధి కుక్కలు బాలుని వదిలి పారిపోయాయి. తీవ్రంగా గాయపడిన షేక్ అలీని కుటుంబ సభ్యులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణాల్లో వీధి కుక్కల పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. నిన్న హైదరాబాద్ శివార్లో ఇవాళ కూడా మెదక్ జిల్లా నరసాపూర్ మున్సిపాలిటీలో మరో ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి. గుడ్ ఈవినింగ్ కుమార్. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 14వ వార్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. పలు చోట్ల వాళ్ళ మందుపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళను గాయపరుస్తున్న పరిస్థితి కొనసాగుతున్నా కూడా మున్సిపల్ అధికారుల నుంచి సరైనటువంటి స్పందన కల్పించడం లేదు. అందులో భాగంగానే ఈరోజు షేక్ అలీ అనే ఒక బాలుడు, 6 సంవత్సరాల బాలుడు ఈరోజు మధ్యాహ్నం అతను పని నిమిత్తం బయటకు వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా దాదాపు 4-5 కుక్కలు అతనిపై విరుచుకుపడ్డాయి. అతని మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తూ ఒక దశలో అతన్ని ఆ కుక్కలు పట్టుకుని మరో పక్కకు చెట్ల పొదల్లోకి గోడల మధ్యకు లాక్కు వెళ్లి ఏకంగా హత్యాయత్నం కొరికి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దాన్ని గమనించి వాళ్ళ కుక్కలను రాళ్లతో కొట్టి తరిమివేసిన నేపథ్యంలో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ కనిపించింది. మరి ఒకవేళ అది గనక సంఘటన గనక చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఉండకపోతే మాత్రం ఈ రోజు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి అక్కడ నర్సాపూర్లో జరిగి ఉండేది. ఇట్లాంటి ఒక దారుణమైనటువంటి ఘటన జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో వీధి కుక్కలు చాలా ప్రాంతాల్లో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తూ మనుషుల మీద దాడులు చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి విధానం గాని స్పందన గాని కనిపించడం లేదనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఇవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో కూడా చాలా కుక్కలు మనుషుల మీద దాడి చేయడం, స్కూల్ కు వెళ్లి వస్తున్నటువంటి పిల్లలపై దాడి చేసి కరవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇటు గజ్వేలు ఈ ప్రాంతాల్లో కూడా ఇటీవల చాలా ప్రాంతాల్లో జరిగాయి. అట్లాగే మెదక్ జిల్లాలో కూడా అనేక చోట్ల జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో కూడా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ కుక్కలు దాడులు చేసి మనుషుల్ని గాయపరచడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఒకవైపు ఈ కుక్కల దాడితోటి ర్యాబీస్ లాంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధులతోటి ప్రజలు, పిల్లలు గాని యువకులు గాని చనిపోతున్న సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. కానీ వీటిని నిలువరించడానికి మాత్రం అటు సరైనటువంటి స్పందన అటు మున్సిపాలిటీ నుంచి కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో కుక్కల నివారణ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఈ జంతు ప్రేమికుల నుంచి, జంతు సంఘాల నుంచి, స్వచ్ఛంద సంఘాల నుంచి వచ్చినటువంటి ఒక ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్ ఫలితంగా వాళ్ళు హైకోర్టులలో కేసులు వేయడం ఫలితంగా వాళ్ళు వీటిని నిలువరించడానికి మున్సిపాలిటీ వాళ్ళు సాహసించడం లేనటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడము, ఎవరైతే ఆ కుక్కను నిలువరించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో వాళ్ళ మీద
కేసులు నమోదు చేయడం, మున్సిపల్ ఉద్యోగాల నుంచి కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మున్సిపల్ అధికారులు వాటిని నిర్వహించడానికి ప్రయత్నం చేయడానికి ముందుకు రావడం లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఈ కుక్కలను ఏదో ఒక పద్ధతిలో వాటిని వేరే ప్రాంతాలకు తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాల్సి ఉంది. ఎక్కడైతే విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయో, గుంపులుగా ఉంటూ మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయో వాటిని నిర్వహించడానికి మాత్రం తప్పనిసరిగా వాటి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అందుకు తగిన విధంగా ప్రభుత్వం నుంచి వాళ్లకు ఆదేశాలు జారీ కాకపోవడము, ఆ ఆదేశాలను అయితే మున్సిపల్ అధికారులు కానీ గ్రామాల్లో ఉండే అధికారులు కానీ పట్టించుకోకపోవడం ఫలితంగా ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఒక వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మనుషులను రక్షించడం అనేది ఒక ప్రధాన ఉద్దేశంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సంఘటనని నిర్వహించడానికి మాత్రం ప్రభుత్వాన్ని పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.